ఇందాక మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చేసినా చాలా పగడ్బందీగా ఆలోచించి చేస్తారు కాబట్టి ఈ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక నిఖాసైన మనిషిని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు. డెఫినెట్ ముందైతే మహిళ అన్నారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంకా మహిళను తీసుకురారు. ఓకే, ఒక టైంలో అది స్మృతి ఇరానీ ఉండొచ్చు అని చెప్పారు. దాని తర్వాత మిగతా 2-3 పేర్లు వచ్చినాయి మహిళలు, కానీ అది రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ధన్కర్ గారు వచ్చారు వైస్ ప్రెసిడెంట్గా. ధన్కర్ గారు కూడా 2 సంవత్సరాలు ఉండే, 2027 దాకానే ఉండే. నా క్వశ్చన్ ఒకటే, నాకు కాన్స్టిట్యూషన్గా చెక్ చేయాల్సి వస్తుంది. కొత్త వచ్చే రాష్ట్రపతికి 5 సంవత్సరాల ముందు టెన్యూర్ ఉంటుందా, లేకుంటే ఈ 2 సంవత్సరాల టెన్యూర్ తర్వాత మళ్ళీ కాదు. ఐ థింక్ ఇట్ బి ఫుల్ 5-year టెన్యూర్ ఉంటుంది బహుశా, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది ఉంటుంది. కానీ మోదీ గారికి కావాల్సింది ఏంటంటే ఒక టఫ్ మనిషి ఉంటే, మనం ఇప్పుడు దాకా చూసాం అబ్దుల్ కలాం గారి తర్వాత అప్పుడున్న ఎన్డీఏ అని చెప్పలేము, కానీ అప్పుడున్న కూటమికి సోనియా గాంధీ తర్వాత వాళ్ళు నామినేట్ చేయలేదు, బీజేపీ నామినేట్ చేశారు. అంటే బీజేపీ లెడ్ అలయన్స్ అని చెప్పొచ్చు ఆ కలాం గారిని. కానీ దాని తర్వాత వచ్చిన రాష్ట్రపతులు అంత కేపబుల్గా లేరు. అది మనం రాష్ట్రపతి వాళ్ళ పర్సనల్ చెప్పట్లేదు, కానీ ప్రతిభా పాటిల్ కానీ వీళ్ళందరూ డెడ్ ఇన్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. కోవింద్ గారు ఎస్ హీ వాజ్ అ లాయర్ అని, అదే టైంలో మన ముర్ము గారు షీ వాజ్ అ టీచర్, అక్కడి నుంచి వచ్చి అది కూడా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె ఎమ్మెల్యేగా తర్వాత గవర్నర్గా పొజిషన్ చాలా మటుకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో రాజ్యసభ కంట్రోల్ చేయడం ఒకటి రూల్స్ అండ్ కండక్ట్ ఉంటుంది, దాని గురించి లాస్ చదువుకోవాల్సి వస్తుంది, రూల్ నెంబర్ చదువుకోవాల్సి వస్తుంది, అదన్నీ తెలిసి ఉండాలన్నమాట. సో అట్లాంటి తెలిసిన మనిషిని తీసుకొస్తారు, బహుశా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని తీసుకొస్తారు. ఒక టెక్నోక్రాటో లేకుంటే ఇంకా బయట నుంచి ఎవరిని తీసుకురాక నా ఒక అంచనా. ఓకే సార్. సరే, ఎక్కువ ఇప్పుడు బిల్స్ పాస్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇట్లా మినిస్టర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారంటారు, దీని మీద ఏం చెప్తారు? కరెక్ట్, ఎందుకంటే అది మనం చూస్తుంటే కిరణ్ రిజిజు కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి, రాజ్యసభలో ఎస్పెషలీ. లోక్సభలో రాజ్నాథ్ సింగ్ని వాడుకున్నారు, దాని తర్వాత అమిత్ షా గారు ఉంటారు. ఎప్పుడైనా మీరు చూస్తుంటారు లోక్సభ అమిత్ షా గారు చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు. రాజ్యసభ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే హీజ్ అ మినిస్టర్, అక్కడ మెంబర్ కాకుండా కానీ అక్కడ మినిస్టర్గా వెళ్ళొచ్చు అనమాట. సో కంట్రోల్ చేయడంలో చాలా మటుకు బీజేపీకి బిల్స్ పాస్ చేయడంలో రాజ్యసభలోనే ఎక్కువ గొడవ నడుస్తుంది. ఎందుకంటే ధన్కర్ గారిని నేను చూస్తున్న నా ఒక అనాలిసిస్ ప్రకారం ధన్కర్ గారు కొంచెం లీనియంట్ మనిషి, మాట్లాడతారు బాగా, మీరు కూర్చోండి గొడవ చేయకండి అది ఇదని. కానీ అట్లాంటి మంచి కాకూడదు. లోక్సభలో ఓం బిర్లా గారు ఎట్లా కంట్రోల్ చేస్తారు అట్లా కంట్రోల్ చేయాలి, కరెక్ట్గా ముఖం మీద కొట్టినట్టు చెప్పాలి. పాసిబుల్ ఈయన కొంచెం సాఫిస్టికేటెడ్ జెంటిల్మెన్ అట్లా చెప్పట్లేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఉపరాష్ట్రపతికి ఆ క్వాలిటీస్ తీసుకురావాల్సి వస్తుంది, టఫ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా మన జీవితంలో చూసాం, లీనియంట్గా ఉన్నంటే మన తల మీద వచ్చి కూర్చుంటారు, అది జరగకూడదు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ షుడ్ బి వెరీ టఫ్ పర్సన్, ఎస్పెషలీ రాజ్యసభ కంట్రోల్ చేయడం. ఎందుకంటే సంవత్సరంలో 2-3 సార్లే పార్లమెంట్ మీట్ అవుతుంది, ఆ టైంలో కంట్రోల్ చేస్తుంది. రిమైనింగ్ అంతా సెరమోనియల్ పోస్ట్, అది కూడా అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అంతే. సో బహుశా హెల్త్ వైజ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ 5 సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే మోదీ గారు నెక్స్ట్ టెన్యూర్ 2029లో వస్తుంది. ఆ టైంలో అప్పుడున్న ఎలక్షన్ ఏ రిజల్ట్ రాబోతుంది అది కూడా చూడాల్సి వస్తుంది. బహుశా ఇదే పర్సన్ని మళ్ళీ రాష్ట్రపతి చేస్తారు, ఎందుకంటే ద్రౌపది ముర్ము గారి టర్మ్ దానికన్నా ముందు అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేదాకా, సో వైస్ ప్రెసిడెంట్ వచ్చేది. సో చూడాల్సింది ఏం జరుగుతుంది. ఓకే.